ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. నేను లీవ్ అవుతున్నాను సార్. సందీప్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సో మనము ఆ T3లో కనీసం మన టీము ఇక్కడ ఉన్న స్టార్ 1000 అండ్ ఎబో వాళ్ళు ముగ్గురికి తగ్గకుండా కనీసం 5గురిని నేను T3కి క్వాలిఫై చేయాలి. స్టార్ 250 చేయాలి, T3లో కూర్చోబెట్టాలని పెట్టుకోండి సంకల్పం. మన ఇంకా 2 months ఉంది కాబట్టి, మార్చి ఉంది, ఏప్రిల్ ఉంది, అంటే కనీసం 50 రోజులు ఉంది. ఈ 50 రోజుల్లో గనక మనము ప్లాన్ చేస్తే ఎవ్రీ స్టార్ 1000 అండ్ ఎబో వాళ్ళు ఖచ్చితంగా 3 నుంచి 5గురిని నేను స్టార్ 250లను ఆర్టీపీకి T3కి నేను ప్రమోట్ చేస్తాను అనే ఒక సంకల్పం మర్చిపోవద్దు. విజయవాడ ప్రోగ్రాము ఇది మిషన్ 899. అంటే ఈ మిషన్ లో నేను ఖచ్చితంగా ఇక్కడ ఒక 10 మందితో ప్రాస్పెక్ట్స్ తో అటెండ్ కావాలి అని స్టార్ 1000 అండ్ ఎబో వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటే, స్టార్ 500 అండ్ ఎబో వాళ్ళు అనుకున్నా బెస్టే. సో మనం ఆ బెస్ట్ గా ప్రమోషన్ చేయడానికి ఆస్కారం ఉంది. ఎక్స్పాన్షన్ జరగాలి. ఇయర్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ కదా 2025. ఎక్స్పాన్షన్ జరగాలంటే ఈ ఎక్స్పాండ్ అవటానికి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఈ మధ్యలో ఇక లేవు ప్రోగ్రామ్స్, కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తూ ఇక్కడ ఎవ్రీడే వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ వెల్నెస్ మార్నింగ్ ఇంపార్టెన్స్ తెలియజేసి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, కంపెనీ ఇన్ఫర్మేషన్, ప్లాన్ ఇన్ఫర్మేషన్ దాన్ని కంప్లీట్ చేస్తూ వాళ్ళకి కావలసిన ఎర్నింగ్ నుంచి గ్రోయింగ్ లోకి పోయేటట్టు చేద్దాం. 2025 ఎండింగ్ వరకు ఎవరైతే ఇట్లా ఉంటారో మీరంతా నిష్టగా టీమ్ తోటి, ఆ కాన్సెప్ట్ తోటి, అదే పట్టుదలతోటి, సంకల్పంతో ఉంటారు. ఖచ్చితంగా మీరు మంత్లీ 10,000 నుంచి 50,000 ఎర్న్ చేసే వాళ్ళు తయారవుతారు. ఇది రియల్, ఇది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ ఇప్పుడే వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు మంత్లీ 10,000 పెద్ద ఈజీ, పెద్ద ప్రాబ్లమే కాదు, పెద్ద స్ట్రగులే కాదు, ఛాలెంజే కాదు. తర్వాత టీం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రూబీ అండ్ ఎబో వాళ్ళు 50,000 ఈజీగా సంపాదించవచ్చు. ఇదే బేస్మెంట్. దీని ద్వారా మనము మీరు ఖచ్చితంగా 2030కి సారన్నగా ఇప్పుడున్న రూబీ స్టార్ 1500 అండ్ ఎబో వాళ్ళు సీరియస్ పీపుల్ అందరూ కూడా ఆ డైమండ్ కేటగిరీలో ఉండొచ్చు. కాబట్టి ఒక ప్యాసివ్ ఇన్కమ్, ఒక ఆర్గనైజేషన్, ఓ టీమ్ వర్క్, ఓ మంచి హెల్త్, హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది అందరికి ఇచ్చే ఉపాయం చేద్దాం. ఆల్ ది బెస్ట్. సో ఈరోజు మనము ఒక వీడియో ఏది డాక్టర్ ఎంఎస్ఎస్ కిరణ్ గారు అందించినటువంటి వీడియోలో జపానీస్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మన కల్చర్ ను పోల్చి చెప్పాడు. అక్కడ ఏంటి ప్రాబ్లం, ఊబకాయలే కనపడరు కానీ మన కాడ ఎక్కువ ఊబకాయలు ఉంటారని చెప్పాడు. అక్కడ ఎప్పుడు యాక్టివ్ అయ్యి ప్రతిదానికి నడుస్తూ పోతుంటారట. మనం నడకని ఎక్కువగా వాడమని చెప్పారు. కూర్చొని పని చేయాలని మనం ఇష్టపడతాం, వాళ్ళు వాకింగ్ చేస్తూ అన్ని రకాల పనులు చేసుకుంటారని చెప్పాడు. ఇంకోటి ఆహారపు అలవాట్లు కూడా చెప్పాడు. వాళ్ళు తీసుకునే ఆహారము ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం, ప్రాసెస్ ఫుడ్డే వాళ్ళు తినరట, అది కూడా చెప్పాడు. కానీ మనం ఎక్కువ ప్రాసెస్ ఫుడ్డే తింటాం. ఇది మన లైఫ్ స్టైల్, మన కల్చర్, లివింగ్ కల్చర్, ఈటింగ్ కల్చర్, ద వర్కింగ్ కల్చర్. సో ఈ కల్చర్ ఏదైతుందో ఫ్యామిలీ కల్చర్, సోషల్ కల్చర్, ఫైనాన్షియల్ కల్చర్, ఈ కల్చరే నిన్ను డెవలప్ చేస్తుంది. నీకు ఎలాంటి కల్చర్ ఉంది, సంస్కృతి, నీ సంస్కృతి ఎలా ఉందో, నీ సాంప్రదాయ ఆచారాలు వ్యవహారాలు ఎలా ఉంటాయో, నీ ఆర్థిక ఆరోగ్య స్థితి అట్లుంటది. ఇన్నిటికి ముడిపడి ఉంది. కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒకసారి 1 minute ఎవరంటే డిస్కషన్ చేసాను. గుడ్ మార్నింగ్. సో అయితే నా వాయిస్ క్లియర్ ఉందా శ్రీనివాస్ సార్? ఓకే సార్. అయితే 579 to 582 అనడానికి రీజన్ ఏంటంటే ఎన్రోల్మెంట్ 584 వరకు టైం ఉంది కానీ 579 to 82 మాత్రం ఎన్రోల్మెంట్ చేయాలి. 84 వరకు ఏంటంటే ఇంక్యుబేటర్ బోనస్ తీసుకుంటాం. సో అది క్యాలిక్యులేషన్. మనం 82 తర్వాత 83 మళ్ళీ ఐడి వేసి మాకు రాలేదు అని చెప్పడానికి లేదు, బికాస్ 1+1 వీక్. సో మనకి ఇచ్చే అవకాశం అది. కాబట్టి సార్ నా వాయిస్ ఏమన్నా బ్రేక్ అవుతుందా?
క్లియర్ ఉంది మేడం, క్లియర్ ఉంది మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అంటే మధ్య మధ్యలో నాకు స్టక్ అవుతున్నారు అందుకని. సో మనము ఇది ఒక్కటి నోట్ డౌన్, ఎందుకనంటే 84 అనగానే మళ్ళీ అప్పుడు ఎన్రోల్ అయ్యి రాలేదు అని క్వశ్చన్ చేసుకోకుండా ఇది ఒక క్లారిటీ అన్నమాట. ఇంకా వీడియో పరంగా వస్తే మనం చెక్ చేస్తూనే అన్ని చూస్తూనే ఉన్నాం సార్. సో T3 హెల్త్ విషయం ఆల్రెడీ తెలుస్తూనే ఉంది, ప్రోడక్ట్స్ ఎంత క్వాలిటీ అనేది మనం వింటూనే ఉన్నాం. 100% వర్క్ అనేది చేస్తుంది ప్రోడక్ట్ విషయంలో. సో బయట మాత్రం ఖచ్చితంగా ఇన్కమ్ కోసమే సార్, మనం ఎక్కడ ఏం చేసినా ఇన్కమ్ కోసమే కాబట్టి ఇది ఈ ప్రోడక్ట్స్ ని కన్జ్యూమ్ చేస్తూ, సో ఇప్పుడు ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో 579 నుండి 582 వరకు ఎన్రోల్మెంట్ చేసి దాన్ని 584 వరకు ఇంక్యుబేటర్ బోనస్ అనేది వస్తుంది అనమాట. సో ఎన్రోల్మెంట్ టైమింగ్ మాత్రం 579 నుండి 582 వీక్ వరకు మాత్రమే. సో దాంతో పాటు T3 అనేది అంటే స్టార్ 250s మనం కంప్లీట్ చేసుకుంటే మనకు అక్కడ బ్రాండ్ న్యూ స్టార్ 250s ని అక్కడ కూర్చోబెట్టొచ్చు. అండ్ స్పెషల్ గెస్ట్ లాగా అంటే లైక్ విఐపి చైర్స్ లాగా బ్రాండ్ న్యూ స్టార్ 1000s కి ఉంటాయని చెప్పారు. సో 500s ఎవరైతే ఉన్నారో హ్యాపీగా 1000s కి కన్వర్ట్ అవ్వడానికి బెస్ట్ చాయిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయవాడ ప్రోగ్రామ్ నిజంగానే కొంచెం డిసప్పాయింట్ అనేది జరిగింది సార్. 8th ఉంటుంది అన్నప్పుడు ప్రమోషన్ జరిగింది, బట్ స్టిల్ ఏవైనా ఇంకా కొంచెం మంచి జరుగుతుంది అన్నప్పుడు కొన్ని విషయాలు అనేటివి మనకి ఉంటూ ఉంటాయి. సో అందుకంటే గుడ్ న్యూస్ అనేది సార్ చెప్పడం జరిగింది కాబట్టి వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కొన్ని డిస్టర్బెన్స్ అని ఉంటాయి కానీ అవన్నీ దాటుకొని వెళ్తేనే ఏదైనా సక్సెస్ కాబట్టి ఖచ్చితంగా మోర్ ప్రమోషన్ అండ్ మోర్ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకుంటాము అండ్ అటెండ్ అవుతాము. నిజంగానే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఆలోచించకుండా న్యూ ప్రాస్పెక్ట్స్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా విఆర్ గా అంటే వివా రిటైలర్ గా ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇది కంప్లీట్ చేసుకుంటే మోర్ ఇన్కమ్ బయట మనం ఏదైతే చూస్తున్నామో 10K 15K 20K ఎర్నింగ్ ఎంత కష్టం అవుతుందో తెలుసు సార్. ఈవెన్ ఒక ఎల్ఐసి పాలసీ గురించి ఆలోచించిన ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో ప్రతి ఒక్కరం పీపుల్ తో మాట్లాడాల్సిందే. నిన్న ఈవెన్ నాకు ఇన్స్పిరేషన్ గా అనిపించింది, నిన్న ఎప్పుడు నారాయణ సార్ ఒక మాట చెప్తూ ఉంటారు, వివోపి ప్రోగ్రామ్స్ ఇవన్నీ అంటూ ఉంటారు కదా మేడం, ప్రెజెంటేషన్స్ విన్నాము అన్ని విన్నాం కానీ కీనోట్ కోసం అన్న ఖచ్చితంగా వినాల్సిందే. ఆ రోజు కీనోట్ ఎలా వస్తుందో తెలియదు అన్నట్టుగా నిన్న బయపు శ్రీనివాస్ రెడ్డి సార్ కీనోట్ కూడా అంటే సార్ చెప్పిన విషయాలలో ఒక పర్సన్ సేల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని ఒక సార్ గురించి చెప్పేటప్పుడు ఆ స్టోరీ అనేది ఎంత ఇన్స్పిరేషన్ ఉంది స్టెప్ బై స్టెప్ అని అంటే, అతను ఎస్ కంటే నో చెప్తే బాగుండు అనే దగ్గర నుండి ఎస్ చెప్తారేమో అన్న భయం వరకు వచ్చారు అని అంటే అందరికి ఆ కేపబిలిటీ ఉంటుంది. ఒకప్పుడు నిజంగానే రిజెక్షన్ చేశారేమో, పీపుల్ ఏమంటారు, ఈవెన్ మేము కూడా అదే మైండ్ సెట్ తో వచ్చామంటే వెళ్ళి చెప్పాలా చెయ్యాలా వింటారా లేదా అని సమ్ టైమ్స్ అనిపించేది. కానీ మనకు తెలిసిన విషయం ఎదుటి వాళ్ళకి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీడ్ లో ఉన్న పీపుల్ ఉన్నారు, మన స్లైడ్ లోనే ఉంటుంది. ఏదైతే నీడ్ ఉంటుందో నీడ్ ఉన్న వాళ్ళకే మనం ఇస్తాము, అదే రెవెన్యూని జనరేట్ చేస్తుంది ఎనీ కంపెనీలో కూడా. సో ఆ విధంగా మనం చెప్పడం ఇంపార్టెంట్. ఇప్పుడు శ్రీనివాస్ సార్ మేడం కి ఇంపార్టెంట్ అనేది సార్కే తెలుసు, కానీ అది సార్ కి రీచ్ అయితేనే కదా తర్వాత అది తెలిసింది. సో ఆ విధంగా ఫస్ట్ చెప్పడం, అవేర్నెస్ ఇవ్వడం ఇంపార్టెంట్. ప్రీ జడ్జ్ చేయకుండా అంటే నేను చెప్తే ఏమనుకుంటారో, నేను ఇస్తే ఏమనుకుంటారో, అసలు తీసుకుంటారు, అసలు ఆ జడ్జింగ్ అవసరం లేకుండా ఏది రిటర్న్ అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి చెప్తే గనక ఖచ్చితంగా సాటిస్ఫై అవుతామని చెప్పారు సార్. ఈ జర్నీలో ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో మొన్న సరళ మేడం కూడా షేర్ చేసుకున్నారు, మేము ఇంతకు ముందు ఎన్నో సార్లు షేర్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తూ వాళ్ళందరూ వాళ్ళే అడిగి రిటైలింగ్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు సార్. ఎందుకనంటే కాన్స్టెంట్ గా మేము ఇదే బిజినెస్ లో ఉన్నాం, కాన్స్టెంట్ గా ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం అండ్ కాన్స్టెంట్ గా అంటే కన్సిస్టెన్సీగా ఇందులోనే ఉండి మేము యూజ్ చేసి కొంచెం హెల్దీగా ఉంటూ అన్ని ఉన్నాం కాబట్టి వాళ్ళు చూసి ఓకే వీళ్ళు చెప్పిందంతా నిజమే అని చెప్పేసి కూడా ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేస్తున్నారు, అడుగుతున్నారు, నాకు కూడా బిజినెస్ కావాలని మెసేజ్ చేస్తున్నారు. సో మళ్ళీ ఈ రోజు అడుగు పెట్టొచ్చు పెట్టకపోవచ్చు కానీ మనం ఏం చేస్తున్నాం అనేది చూస్తూ ఉంటారు అనేది నిజం. ఇందాక అందుకే సార్ అనింది. సో మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇస్తున్నామా లేదా, మన స్టేటస్ కానీ సోషల్ నెట్వర్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక హెల్త్ వైజ్ నిజంగానే జపాన్ క్వాలిటీ. సో అందుకనే మనం అక్కడే ఫార్ములేషన్ తీసుకొని మన ఓన్ ప్రొడక్షన్ అనేది ఉంది మన కంపెనీలో. సో ఆ క్వాలిటీ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, ప్రోడక్ట్ అనేది 100% రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలని చెప్పేసి మనకు అంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. అది కూడా అన్ని కంప్లీట్ గా మన ఓన్, థర్డ్ పార్టీ లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ మోర్ ప్రమోషన్ మళ్ళీ టైం ఉంది కాబట్టి డెఫినెట్లీ దాన్ని ఫాలో అప్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. ఓకే ఓ చిన్న అంశం రైట్. నిన్న
వైఫై ఎర్నింగ్ మనీలో ఆ ప్రోమో మీట్ లో వైఎఫ్ శ్రీనివాస్ రెడ్డి సార్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సామాన్య పరిభాషలో రియాలిటీ నుంచి, స్ట్రగుల్స్ నుంచి, ఛాలెంజెస్ నుంచి తయారైన వ్యక్తి. ఆ ఎక్స్పీరియన్స్ కోట్లతో సమానం, మీకు బయట దొరకదు సుమా. థిరీలో దొరకదు, వీడియోలలో దొరకదు. సార్ది వీడియోలు చేయడు కదా, వీడియోలలో దొరకదు. నీకు కీనోటు, స్పీకింగ్, ఎక్స్పీరియన్స్ షేరింగులనే దొరుకుతుంది. నేను బాగా అభిమానించి బాగా నేర్చుకునే వ్యక్తులలో వైఎఫ్ శ్రీనివాస్ సార్ కూడా ఒక వ్యక్తి, మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి. నేను అందుకే ఆ సార్ కీనోట్ ని ఎప్పుడు మిస్ గా, నేను పవన్ కుమార్ నారాయణం గారి కీనోట్ ని ఎప్పుడు మిస్ గా, అర్చనా మేడం కీనోట్ మిస్ గా, మీరు సిఓ గారి కీనోట్ మిస్ గా, ప్రేమ్ సార్ది, సుజిత్ సార్ది, సార్ అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటది వాళ్ళ దాంట్లో. మీరు అందరు వినుడు వేరు. కాబట్టి కీనోట్ లో నిన్న సార్ ఏం పాయింట్ చెప్పాడు మేడం అన్నట్టు, మనం ఫ్రూట్స్ కోసం వెతుకుతున్నాం కానీ రూట్స్ కేరింగ్ మర్చిపోయినాం. రూట్స్ కేరింగ్ లేకుంటే ఫ్రూట్స్ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అంటాడు సార్. ఏది ఫ్రూటు, ఏది రూటు? ఒక చెట్టు, ఒక వృక్షానికి ఆ రూట్ ఏదైతే ఉందో వేరు, ఆ తల్లి వేరు, ఆ రూటు ఏదైతే ఉందో నీ టీం ఏదైతే ఉందో ఆ టీంకి వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్ పిల్ల వేరు. నేను నా తర్వాత ఏబి ఆర్గనైజేషన్ వస్తుంది, ఈ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ మీద కేరింగ్ లేకుంటే ఈ టీము ద్వారా వచ్చే ఇన్కమ్ నీకు ఎట్లా వస్తుంది, ఆ ఫ్రూట్ ఎట్లా అందుతుంది? ఈ రూటే బలంగా లేనప్పుడు, ఈ రూట్ కేరింగే లేనప్పుడు చెట్టు పెరగదు, ఆ చెట్టు బ్రాంచెస్ గా డెవలప్ కాదు, అది పూత పూయదు, కాతగాయదు, ఫలాలు నీకు రావు. అంటే టీమే చక్కగా లేనప్పుడు టీమ్ గ్రోయింగ్, టీమ్ రిక్రూటింగ్, టీమ్ క్రియేషన్, టీమ్ హోల్డింగ్ అనేటటువంటిది రూట్స్ కేరింగ్ అన్నాడు. ఆ రూట్స్ కు కేరింగ్ తీసుకోవటం, ఎరువేయటం, నీళ్లు పోయటం, దాన్ని సేద్యం చేయటం, పురుగు పట్టకుండా ఉండటం, అంటే ఆ టీంలో గొడవలు రాకుండా, ఆ టీంలో డల్ కాకుండా, ఆ టీంలో ఏదేదో జరగకుండా ఆ ట్రీని కాపాడి ట్రీ గార్డ్ ఎట్లేస్తావో, ఒక సీనియర్ గా నీ ఫ్రూట్స్ నువ్వు పొందాలంటే ఆ వృక్షం నుంచి నువ్వు రూట్స్ ను కేరింగ్ తీసుకుంటూ పో. ఆ రూట్ ఏదంటాడు? విఓపి, రూట్ కేరింగ్. విఓపికి వస్తున్నారా, నువ్వు వస్తున్నావా? రూట్ కేరింగ్. బిఓఎం, బిజినెస్ ఓనర్స్ మీటు, తర్వాత ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, జూమ్ మీటింగ్స్, వెల్నెస్, ఇదంతా స్టార్ సెలబ్రేషన్, స్టార్ ఎడ్యుకేషన్, ఇదంతా రూట్స్ కేరింగ్. రూట్స్ వస్తాయి కానీ రూట్స్ బలంగా చేసుకో నువ్వు ఫస్ట్. ఆ పాయింట్ చెప్పాడు సార్. చెప్పినటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఆ కీనోట్ లో. తర్వాత మనకు సేల్ చేయటం అంటే, ఎవరన్నా నో చెప్తే ఆబ్జెక్షన్ లేదు, నాకొద్దు ప్రోడక్ట్ అంటే మనం చాలా ఫీల్ అయ్యి డల్ అయిపోయి వెనకకు వెళ్ళిపోతాం. కానీ అప్పుడు ఏమన్నాడు అంటే, నీకెన్ని నోస్ వస్తున్నాయో, ఎన్ఓ, నో అంటే నెక్స్ట్ ఆప్షన్, ఎన్ అంటే నెక్స్ట్, ఎన్ అంటే నెక్స్ట్, ఓ అంటే ఆప్షన్, ఇంకో నెక్స్ట్ ఆప్షన్ ఉంది. నువ్వు ఎంత తయారవుతుంటావు, ఎంతగా నువ్వు దాంట్లో నర్చర్ అవుతుంటావు, అంటే ఆ దాంట్లో నువ్వు తయారవుతున్నావు, మానసికంగా దృఢంగా తయారవుతున్నావు. అది ఒక మన హ్యాబిట్ లాగా మారిపోద్ది. అప్పుడు ఎవ్వరికి భయపడం, నో అన్నా కూడా భయపడం. సో ఎస్ సో అట్లా రూట్స్ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేడం ఎవరో ఫోన్ చేసిరా? ఓకే, రైట్. రూట్స్, ఆ రూట్సే ఈ ప్రోగ్రామ్ లో కూర్చోబెట్టుకోవటం, ప్రోగ్రామ్ లో కూర్చోవటం, రాసుకోవటం, నేర్చుకోవటం, విఓపికి రావటం, విఓపికి ప్రమోట్ చేయటం, ప్రోడక్ట్ అందించడం, ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, నేమ్ లిస్ట్ రాయించటం, ఇవంతా కూడా రూట్స్ కేరింగే కదా. సో సార్కు 105 మంది దగ్గరికి నో అన్నా కూడా అదే పట్టుదలతో ఉండి, ఇంకో
ఇంకో వర్డ్ కూడా చెప్పిండు సార్ చక్కగా. ఏమన్నాడు? అప్లైనర్ సీనియర్. ఆ మాట ఈ రోజు నేను 5,000 అడిగిండ్రు, నన్ను 5,000 అడిగితే సందీపేట్ సార్ ఇస్తా అన్నాడు. కానీ శ్రీనివాసరెడ్డి ఈ ఒక్కరోజు ఇవ్వగలను, కానీ నీకు ప్రతిరోజు అవసరమే, ప్రతి నెల అవసరమే 5,000. మరి ప్రతి నెల నువ్వు 5,000 సంపాదించుకుంటేట్టు నిన్ను తయారు చేయటం బెస్టా, నేను 5,000 ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పి నిన్ను అంతటితో సరి చేస్తే బెస్టా అంటే, లేదు లేదు శ్రీనివాసరెడ్డి, ఇట్లాంటి 5,000 నువ్వు ఎన్నో సంపాదించుకునేటట్టు చేస్తా తప్ప ఒక్క 5,000 కోసం నువ్వు ఇచ్చిండని ఇలా సంతృప్తి పడతావు. ఆ 5,000 క్రియేషన్ కావాల్సిన నాలెడ్జ్ పెంచుకో, ఆ దృఢ సంకల్పం పెంచుకో అని చెప్పిండు సార్. విన్నారా? సో అంటే అర్థమైంది. ఇప్పుడు వాస్తవానికి నాకు ఒక్క 5,000 వ్యక్తినా, నేను ఒక్క 10,000 వ్యక్తినా, 10 కోట్ల వ్యక్తిని కావాలి అని మీరు అనుకుంటే, మనము ఎవరో ఇచ్చేదానికన్నా నేను సంపాదించుకునేటట్టుగా కావాలి సార్. నాకు అది నేర్పండి, నాకు అట్లా సపోర్ట్ చేయండి సార్, నాకు అట్లా హెల్ప్ చేయండి సార్ అని చెప్పాడు. ఇంకో వర్డ్ కూడా చెప్పిండు, ఏంది, పోస్ట్ కూడా వచ్చింది. నీకు కంఫర్ట్ గా ఏ యొక్క అప్లైనర్ తో కంఫర్ట్ గా లేదు, నాకు కంఫర్ట్ గా లేదు అని అనుకుంటే, నీకు కంఫర్ట్ అప్లైనర్ అంటే నువ్వు హ్యాపీగా ఒక అప్లైనర్ దగ్గర నేర్చుకోకుండా నీ పని నువ్వే చేస్తున్నావు అంటే నువ్వు నడుస్తున్న శవంతో సమానం అన్నాడు. ఇంకా అంతే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక అప్లైనర్ ఫోన్ వచ్చింది, ఒక సీనియర్ నీకు ఫోన్ చేసిండంటే నువ్వు ఎగిరి గంతేయాలి. నీకు చేస్తలేడంటే, సార్ ఫోన్ చేస్తలేడు, అబ్బా హ్యాపీగా ఉంది, అమ్మ ఊరికి అది ఇది అడుగుతాడు అని అనుకుంటే నువ్వు అన్యాయం అవుతున్నట్టే లెక్క. నువ్వు అప్లైనర్ ఫోన్ వచ్చిందా, అప్లైనర్ నీ మీద ఫోకస్ పెట్టిండా, అప్లైనర్ ఇది ఎందుకు చేస్తున్నావు ఏంటి అని అడుగుతుండా, నీవు డెవలప్ అవుతున్నట్టు. నిన్ను ఏమనట్లేడా, సార్ ఏమంటలేడు, నీ ఫోనే వస్తలేదు, హ్యాపీగా ఉంటున్నావు నువ్వు అంటే కంఫర్ట్ జోన్ లో నువ్వు ఊబిలో మునిగిపోతున్నావు అని అర్థం. ఇది నిజం, ఇది నిజం. కాబట్టి అప్లైనర్ తో ఉండటము అనేది కేరింగ్ తీసుకుంటాడు, నీకు సలహాలు ఇస్తుంటాడు, సూచనలు ఇస్తుంటాడు. ఏ అప్లైనర్ తను కూర్చున్న కొమ్మని నడుచుకోడండి, నువ్వు అన్యాయం కావాలని ఏ అప్లైనర్ కోరుకోడండి, మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. కాబట్టి అప్లైనర్ తో సార్ నేను ఇది చేశాను, నేను అన్న కదా, మీరు ఒక్క అడుగు వేయండి, నేను 5 అడుగులు వేస్తా మీకు హెల్ప్ చేయటానికి. మీరు ఒక్క చెయ్యి చాపితే నేను మూడు అడుగుల చెయ్యి నీకు ముందుకు వచ్చి చాపి నేను అప్లిఫ్ట్ ఇస్తాను. నేను చెప్పేది అది. మీకు కూడా ఇదివరకు కూడా చెప్పినా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్న వాళ్ళందరూ, ఒక స్టార్ 250 నేను క్రియేట్ చేసిన సార్ 2,000 రూపాయలు మీకు సపోర్ట్. ఆర్టీపీకి వచ్చే వాళ్ళకి, ఇంటికాడ కూర్చుంటే వాళ్ళకి కాదు, ఆర్టీపీకి వచ్చే వాళ్ళు ప్లస్ 500 అయినా సార్, నేను ఒక 500 చేసిన అతనికి ఆర్టీపీ టికెట్ స్పాన్సర్ ఫ్రీ నేను ఇస్తా. నేను అనేది అదే, మీకు హెల్ప్ అవుద్ది, మీరు నిలబడతారు, స్టాండర్డ్ అవుతారు, వాళ్ళ ఆర్టీపీలో కూర్చోవటానికి హెల్ప్ అవుతుంది. సో కాబట్టి మీరు ఒక 500 చేస్తే ఆర్టీపీ T3 ఫ్రీ అంటే ఇంకెన్ని రోజులు ఉంది, ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి చేసుకోవచ్చు సార్. ఒక ఇద్దరిని నేను 500లో చేసిన 2 ఆర్టీపీ టికెట్స్ వస్తాయి సార్. 4 స్టార్ 250లో చేసిన 4 నెలలు, ఇంకొంచెం సపోర్ట్ చేసి వాళ్ళని మనం డెవలప్ చేయొచ్చు. ఇట్లాంటి అవకాశం కూడా ఉంది. మీరు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సాబ్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు హార్ట్ అటాక్, గుండె జబ్బుల గురించి చెప్పండి, వాళ్ళు రీసెర్చ్ చేయడం, దాన్ని వాళ్ళు ఎప్పుడూ అడ్వాన్స్ గానే ఉంటారు సార్. జపాన్ టెక్నాలజీ అనేది మనం చదువుతూనే ఉన్నాం. సో వాళ్ళు మంచిగా అనాలిసిస్ చేశారు సార్. వరల్డ్ వైజ్ ఎంత ఉంది, ఇండియా వైజ్ ఎంత ఉంది, అమెరికా వైజ్ ఎంత ఉంది, జపాన్ వైజ్ అంటే మెయిన్ కంట్రీస్ విత్ వరల్డ్ చెప్పారు. అది బాగా నచ్చింది సార్. అది ఆ తర్వాత మళ్ళీ మనకి ప్రజల జీవన విధానం ఎలా ఉంది, ఈ కల్చర్ ఎలా ఉంది అనేది, వాళ్ళ కల్చర్కి మన కల్చర్కి, ఫుడ్ కల్చర్ కానీ, ఆరోగ్యం ఎలా, వాళ్ళు నడిచిపోతారు, మనం ఎక్కువ వెహికల్స్ వాడతాం అంటారు. అవును సార్. మామూలుగా విలేజ్ లోకి వెళ్తే సార్, మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే జస్ట్ అక్కడ దాకా వెళ్ళొస్తున్నాం అంట, ఎక్కడ బండి వేసుకొని పోవంటారు, నడిచిపోవంటారు, బండి వేసుకొని పోవంటున్నారు. అంటే విలేజ్ లో కూడా అదే కల్చర్ వచ్చింది సార్. ఇప్పుడు వెహికల్ కల్చరే వచ్చింది, చిన్న పని ఉన్నా కానీ
అదొకటి. మన ఒకటి సార్ చెప్పినట్టుగా చాలా ప్రాసెస్ ఫుడ్ కి దూరంగా ఉంటాం, ఫిజికల్ గా బాగా ఎక్సర్సైజ్ చేయడం, అదొకటి ఉంది సార్. నేచర్ నచ్చర్ అది బాగా నచ్చింది సార్ నాకు. నీ నేచర్, నీ సేద్యం, నీ ఆరోగ్యాన్ని, నీ హెల్త్ ని మొత్తం ఎలా చేసుకోవటం, జీవన విధానం మనకి యమపాశమై ఉంటుందని ఒక గొప్ప మాట చెప్పారు సార్. నువ్వు మంచిగా ఉంటేనేమో నిన్ను కాపాడుతుంది, లేకపోతే అదే నిన్ను యమపాశమై అది ఎక్కడికైనా తీసుకెళ్తుంది అనేది అదే ఒకటి బాగా సార్. ఆ తర్వాత మనకి ఎన్నో వరాలు చెప్పారు సార్. మన బాడీ ఒక రకం, తిన్నది ఒక వరం, బాడీ ఒక వరం, తిన్నది అరగడం ఒక వరం, మన సంతోషం ఒక వరం. ఇండస్ట్రీ మనకు దొరికిన గొప్ప వరం. ఎందుకంటే అది ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ మూడింటిని ఇస్తుంది ఒక్క ఇండస్ట్రీ. అది బాగా బాగా నచ్చింది సార్. ఇక మీరు అది అడుగుతారు, అందరు బాగున్నారా, ఎవరైనా చుట్టాలు వెళ్ళినా ఫ్రెండ్స్ కలిసిన బాగున్నారా, ఎట్లా ఉన్నారా, ఎట్లేదంటే అంటే చూడండి అంటే బాగుంటారు. ఎందుకంటే ఎన్నో ఆరోగ్యాల సమస్యలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందులో బాగున్నారా మీరు. దాంట్లో 3 చెప్పారు సార్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. మళ్ళీ చూడండి సంతోషంగా ఉన్నా, సంతోషంగా హ్యాపీగా ఉన్నా ఉంటారు. అదొకటి చాలా బాగుంది సార్. తర్వాత లేడీస్ కి ఐ కాఫీ విత్ ఐ కేర్, జెంట్స్ కి ఐ కాఫీ విత్ ఐ పల్స్. అది బాగా కంపల్సరీ అట్లనే మేము ఫాలోఅప్ చేస్తున్నాం సార్. అది షుగర్ వ్యాధి వల్ల ఒక్క 12 రకాల జబ్బులు, రెటినోపతి నుంచి అన్ని చెప్పారు సార్. నెఫ్రోపతి, కార్డియోపతి, న్యూరోపతి అన్ని మామూలుగా పాలియూరియా, పాలిడిప్సియా, టేజియా అది కూడా మొత్తం చెప్పారు సార్. అది సో థ్యాంక్ యూ. మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ తర్వాత ములుగు సార్ చెప్పడం కూడా చాలా సంతోషం సార్. ఆరోగ్యాన్ని మీరిచ్చే మెయిన్ మాకేందంటే కనువిప్పు, నువ్వు అలర్ట్ అవ్వు, నీ కుటుంబాన్ని నేను బాగు చేసుకో అనే కాన్సెప్ట్ మాత్రం మాకు ప్రతి ఒక్కరికి వస్తుంది సార్. అది మేము ఏం తినకూడదు, ఏం తినాలి, ఒక అది ఎన్ని వేలు ఇచ్చినా గానీ ఈ కోచింగ్ ఎక్కడ దొరకదు సార్. తర్వాత మన బయ్యప్ శ్రీనివాస్ రెడ్డి సార్ చాలా ఫెంటాస్టిక్ చెప్పారు సార్. నీ రూట్స్ బాగు చేసుకుంటే నీకు ఆటోమేటిక్ గా ఫ్రూట్స్ వస్తాయి. ఏం చేయకుండా ఫ్రూట్స్ తినాలంటే అవి రావు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఆయన అచ్చమైన తెలుగు భాషలో చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలతోటి ఆశ్చర్యం వేసింది ఏంటంటే సార్, ఆయన 10th క్లాస్ ఏమో చదివన్నారు కానీ ఒక డైమండ్ స్థాయికి వెళ్ళిన తర్వాత ఎంత పరిపక్వత వచ్చింది, ఎంత నాలెడ్జ్ వచ్చింది. ఒక 45 minutes నాన్ స్టాప్ మాట్లాడటం అనేది అంత ఆషామాషి ఏం కాదు సార్. అది గొప్ప గొప్ప పదాలతో, మన చిన్న చిన్న పదాలనే గొప్పగా పలకడం అనేది ఆయన చాలా ప్రతి మాట. ఆ తర్వాత ఆయన ఫైనల్ గా ఏమన్నారంటే, నా అప్లైనర్ నా దేవుడు, నా అప్లైనర్ నాకు దేవుడు, నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నిజంగా సార్, అది ఉన్నప్పుడే మనకి ఎదుగుదల ఉంటుంది సార్. అది ఆ నమ్మకం కంపల్సరీ ఉండాలి. ఆ మాట నాకు బాగా నచ్చింది సార్, నా అప్లైనర్, నా స్పాన్సర్, నా దేవుడు అని. అది చాలా గొప్పగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చింది. ఇంకెవరైనా ఉన్నారా సార్? గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫోన్ వెల్కమ్ సార్. వెంకటేశ్వర గారు సార్, వివా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు నిన్నటి బయ్యప్ శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో రూట్స్ సార్, రూట్స్ కావాలంటే రూట్స్ అనేది సార్, నేను మోటివేషనల్ వీడియోస్ చూసే క్రమంలో మనకు దేనికి ఏమన్నా ఉపయోగపడతాయేమో అని మోటివేషనల్ వీడియోస్ కొట్టి చూసినప్పుడు ఒక ఆయన, ఆ సార్ పేరు మనకు ప్రీవియస్ వీడియోలో వచ్చారు, ఖాన్ అనుకుంటా. ఆయన దేని గురించి ఇచ్చారు అంటే, ఒక పిల్లవాడు 10 సంవత్సరాలు ఉన్న వయసు అప్పుడు సైకిల్ ఎత్తుకుపోతాడు ఎవడో వచ్చి, కూర్చొని ఏడుస్తూ ఉంటే వాడికి ఒక పోలీస్ వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ పిల్లగాడిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎంతసేపటికి ఏడుస్తూ ఉంటాడు. ఆ
లూయిస్ అనేట ఆయన బాక్సింగ్ కొంచెం తెలుసు, కొంచెం కోచ్ ఇవ్వగలడు. ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే ప్రాక్టీస్ చేయించుతూ 22 సంవత్సరాల్లో సన్నీటైల్ గారితో, సన్నీటైల్ అంటే వరల్డ్ ఛాంపియన్ బాక్సింగ్లో, ఆయన మీద ఈయనని దింపుతాడు. ఈయన మహమ్మద్ అలీ గారు వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ బాక్సింగ్. ఆయన ఆ మ్యాచ్లో గెలిచేటప్పుడు క్రమంలో ఫస్ట్ 8th రౌండ్లో ఓడిస్తానని చెప్పేసి 8th రౌండ్లో ఓడిస్తాడు ఇన్స్పైర్ తీసుకొని. తర్వాత అందరూ నవ్విన తర్వాత అది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా అయిపోయింది. ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోవడం కాదు, నేను ఫస్ట్ రౌండ్లోనే ఓడిస్తానని ఫస్ట్ రౌండ్లో నాకౌట్లో ఓడిస్తాడు సన్నీటైల్ గారు. అంటే ఆయన నేర్చుకున్న పదాలు ఏంటంటే లైక్ ఏ బటర్ఫ్లై, బిఏ ఇలా కుట్టడాన్ని, తేనెటీగ ఏ విధంగా కుట్టుతుందో బటర్ఫ్లై ఏ విధంగా ఎగురుతుందో, అంటే నీ గుర్తు తేనెటీగ కుట్టినప్పుడు ఎంత నొప్పిగా ఉంటుందో నీ బాక్సింగ్ హిట్టింగ్ అంత గట్టిగా ఉండాలి. నువ్వు కుట్టినప్పుడు నువ్వు తప్పించుకోవడానికి బటర్ఫ్లై ఏ విధంగా ఎగురుతుందో ఆ విధంగా ఎగరాలి అని చెప్పేసి ఆ వీడియోస్లో ఆయనకి కోచ్ చెప్తారు సార్. అది ఆయన దృఢంగా నమ్మి ఆయన తిరిగే ప్రదేశంలో ఈ వర్డ్స్ రాసుకుంటున్నాడు ఆ అచీవ్మెంట్ కోసం. అదేవిధంగా మా వివాహ ఫ్యామిలీస్ ఎవరెవరు ఏ గోల్ పెట్టుకున్నారో అది వాళ్ళ చుట్టూ రాసుకొని అనిత్యం దాన్ని పఠిస్తూ, అంటే దాన్ని చదువుతూ దాన్ని ఫాలో అయి మనం నిరంతర విద్యార్థులతో ఉండి నేర్చుకొని ప్రీవియస్గా, అంటే ముందుకు అడుగు వేయడానికి క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై దాకా ఎదగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. కంపారిజన్ సార్, ఒక కాన్సెప్ట్ కంపారిజన్ చూడండి. కాంటెంట్ ఇప్పుడు నిన్న కూడా చెప్పారు కదా, కంటెంట్ ముఖ్యము. ఈ కంటైనర్లో నేను ఒకటే, నేను ఎగురుతున్నా, నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్నా, కానీ కంటెంట్ ఒకరనే, ఒక తిరగనే ఉన్నది, మంచిలాగానే ఉన్నది. నీకు 2 కళ్ళే, నాకు 2 కళ్ళే, ఒకటే నోరు. కంటైనర్ ఏదైతుందో కంటైనర్ ఒకటే, కానీ కాంటెంట్ ఒకటి కాదు, కాన్సెప్ట్ ఒకటి కాదు, చెప్పే విధానం తేడా ఉంది. కాబట్టి ఇక్కడ సార్ చెప్పే పాయింట్ కూడా చూడండి. ఒక కోచ్ ఏం చెప్పాడు, ఎదుటి వాళ్ళ మీదికి నువ్వు ఎగబడి కొట్టాలంటే, శక్తితో కూడి ఎగరాలంటే నువ్వు బటర్ఫ్లై ఎంత స్పీడ్గా, బటర్ఫ్లై ఎంత యాక్టివ్గా నువ్వు ఉండాలి. కానీ ఒకరిని దెబ్బ కొట్టినప్పుడు తేనెటీగ కుడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీ దెబ్బ అంత పవర్ఫుల్గా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక కోచు బాక్సర్కు ఏం నేర్పుతున్నాడో ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ కూడా నువ్వు ఒక నోను తట్టుకోవాలి. కాకపోతే నువ్వు ఎదగాలి అన్నప్పుడు అంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా పనిచేయండి. కానీ ఒక సేల్ కంప్లీట్ కావటం, ఒక డిస్ట్రిబ్యూటర్ని మనం లాగిన్ చేయటం, 250 500 చేయటం, అది ఒక ఇతరులకు ఆదర్శంగా కనపడాలి. నీ సక్సెస్, నీ దెబ్బలు, నీ పంచులు ఈ డిస్ట్రిబ్యూటర్లలో స్టార్ 250, 500, 250 రూబీలను క్రియేట్ చేయటమే నీ పంచులు అనుకో. అర్థమైందా? సో టీం దగ్గరికి నువ్వు యాక్టివ్గా కదలాలంటే నువ్వు అంత బటర్ఫ్లై లాగా అంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా కదలాలి. టీంతో అంత ఇంటరాక్ట్ కావాలి. ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. అంటే నీ పంచులు ఈ రూపంలో ఉండొద్దు, సక్సెస్ రూపంలో కనపడాలి, నీ నాలెడ్జ్ రూపంలో కనపడాలి, నీ షేరింగ్ ఉండాలి. కానీ ఆ స్టార్స్ 250, 500 క్రియేట్ చేయలేదనుకోండి, పంచులు పడతలేవన్నట్టు నువ్వు బాక్సర్వే, ఏం లాభం? కాబట్టి నువ్వు టీంతో లేవనుకో, యాక్టివ్గా లేవనుకో, నువ్వు అక్కడ బటర్ఫ్లై లాగా లేనంటే లెక్క. మనం కాబట్టి 500,000 రూపీలను తయారు చేయడమే
సార్ నేను ఒక స్టార్ పాయింట్ చేసిన సార్ బిజినెస్ సిక్స్ పేటర్ బోనస్ పొందిన ఒక కాంప్లిమెంటరీ